భారత సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తూ తమ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకునే అద్భుత అవకాశాన్ని అగ్నివీర్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న యువతకు ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మా గుంటూరు ప్రతినిధి రవిశంకర్ అందిస్తున్న వివరాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల నుండి సుమారు 37,000 మంది అభ్యర్థులు ఆన్లైన్లో ఈ ర్యాలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కసారి ఈ ర్యాలీ దృశ్యాలు మనం చూద్దాం. వాళ్ళని ఆన్లైన్లో స్క్రూటినీ చేసిన తర్వాత సుమారుగా 8,600 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. గుంటూరులోని ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వారు నాగార్జున విశ్వవిద్యాలయంలో వీరందరికీ కూడా ప్రస్తుతం దేహదారుఢ్య పరీక్షలు అలాగే ఇతర మెడికల్కి సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు జరుగుతున్న ఈ ర్యాలీలో రోజుకు సుమారుగా 950 మందిని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక అభ్యర్థుల అర్హత గురించి కనుక మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వచ్చే సంవత్సరం దాన్ని 22 సంవత్సరాలకి పెంచనున్నారు. పోయినసారికి ఇప్పటికీ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3 రెట్లు ఈ అగ్నివీర్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. అలాగే బాలికల శాతం కూడా ఈ అగ్నివీర్కు దరఖాస్తు చేసుకునే వారిలో పెరుగుతోంది. ఈ విధంగా చూస్తే యువతలో ఈ అగ్నివీర్ ఉద్యోగాల పట్ల మరింత అవగాహన పెరుగుతోంది. ఇక ఈ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను కనుక మనం చూస్తే 1.6 కిలోమీటర్లు సింథటిక్ ట్రాక్ ఉంటుంది. ఈ సింథటిక్ ట్రాక్లో పూర్తిగా 1.6 కిలోమీటర్లు పూర్తి చేసిన వారు మాత్రమే తర్వాతి స్టేజ్కి అర్హులవుతారు. అలాగే ఆ తర్వాతి స్టేజ్లో కూడా 3 స్టేజ్లుగా దాన్ని వర్గీకరించారు. వాటిల్లో కూడా అర్హులైన వారు మాత్రమే తర్వాత ఫిజికల్ డైమెన్షన్స్ టెస్టులకి వాటికి కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలాగే మొత్తం 45 సీసీ కెమెరాలతో ఈ ప్రాంగణం మొత్తాన్ని కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగేట్లుగా చేస్తున్నారు. మెడికల్ ఫెసిలిటీస్, ఫైర్ ఇంజన్తో అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. గుంటూరు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగస్వామ్యం పంచుకుంటూ అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తుంది. అలాగే 2027వ సంవత్సరంలో జరగనున్న అగ్నివీర్ ర్యాలీకి కూడా ఈ ఫిబ్రవరి 13 నుండి ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయని కూడా ఆర్మీ అధికారులు చెప్తున్నారు. జూన్ 1 నుండి 15 మధ్యలో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుందని వారు వివరించారు. రవిశంకర్, దూరదర్శన్ న్యూస్, గుంటూరు.